నమస్తే వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న నుంచి దాని మీద విస్తారంగా ఆంధ్రప్రదేశ్లోను రెండు తెలుగు రాష్ట్రాల మాటకు వస్తే ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది. ఎంక్వైరీ చేయకుండా ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు? కోట్లాది మంది భక్తుల మనోభావాలు విశ్వాసాలకు సంబంధించిన అంశంలో తొందరపాటు ఎందుకు? ఆయన సిద్ధార్థ లూద్రా కళ్ళు తేలేసిన పరిస్థితి నిన్న సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్ ఆయన కూడా కళ్ళు తేలేసిన పరిస్థితి. ఒక బ్లేటెంట్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారనే పద్ధతిలో సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. రిటర్న్ అయిపోయే లారీలో అని చెప్పారు. అదే ఆ లారీలో నెయ్యి ట్యాంకర్లో రిటర్న్ అయిపోయిన తర్వాత మరి కల్తీ ఎట్లా జరిగింది? ఇప్పుడు ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ సుప్రీంకోర్టు కూడా పెద్దగా డీటెయిల్గా ఏమి వెళ్ళలేదు. అక్టోబర్ 3వ తారీఖు ఎలాగో తదుపరి విచారణ ఉంటుంది. బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ లాజిక్ ఎలా మిస్ అయింది రాష్ట్ర ప్రభుత్వం? మరి సిద్ధార్థ లూద్రా గారి దగ్గర సమాధానం లేదు. సరే, ఏదైతేనే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేయాల్సిన పరిస్థితి. దీని అర్థం ఏదో వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వామి గారు గెలిచేశారు, దీంట్లో ఏదో ఇది మా నైతిక విజయం, అలాగే సత్యమేవ జయతే అని చెప్పేసి వెంబడే ఒక స్లోగన్ పెట్టేసి ట్వీట్లు చేసినంత మాత్రాన ఎవరి సత్యం గెలిచినట్టు? రాష్ట్ర ప్రభుత్వం సత్యం గెలిచిందా? వైసీపీ సత్యం గెలిచిందా? సుబ్రహ్మణ్య స్వామి గారి సత్యం గెలిచిందా? సో ఈ అంశంతో పాటు ఇది ఇంకా అక్టోబర్ మొదలైంది కాబట్టి ఈ నెల షెడ్యూల్ టీడీపీ రిలీజ్ చేసిందా? అంటే ప్రతి నెలకి ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం వైసీపీ మీద కేసులు పెడుతూ వస్తుందని అభియోగం వస్తుంది. కాబట్టి ఈ నెల షెడ్యూల్కి సంబంధించిన ప్రియాంబుల్ రెడీ అయిపోయింది. కాల్ మనీ కేసుల్లో 2 మాజీ మంత్రులు బుక్ చేయడానికి మొత్తం షెడ్యూల్ ఖరారైపోయింది. సో కాచుకోండి మాజీ మంత్రులారా, వైసీపీకి చెందిన మాజీ మంత్రులారా, ప్రత్యేకించి కోస్తా జిల్లాల నుంచి కాల్మనీకి సంబంధించి అది కూడా షెడ్యూల్ ఇవాళ రేపట్లో రాబోతుంది. వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టబోతుంది. ఈ అంశానికి సంబంధించిన బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు. నమస్కారం అండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. ఇంకా వివేక్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే వివేక్ బాబు గారు. అలాగే కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. ఈ నెల షెడ్యూల్ వచ్చేసిందండి, మీ దాకా కూడా వచ్చే ఉంటుంది, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి. కాల్ మనీ కేసుల్లో 2 మాజీ మంత్రుల్ని బుక్ చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ అయిపోయిందిట. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్. వాసుదేవన్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నా మాట వినపడుతుందా వాసుదేవన్ గారు? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. 100 రోజులైంది. 100 రోజులు 1000 అడుగులో ఏమో అని వాళ్ళు పేరు పెట్టుకొని పాంప్లెట్స్ ఇవన్నీ కూడా పంచుకుంటా ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ 100 రోజుల్లో 100 ఆరోపణలు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. రాజకీయ పార్టీలు అంటే ఆరోపణలే చేస్తాయి, ఎవరో కాదన్నారు, దానికి ఎవరు తప్పు కూడా పట్టరు. కానీ మిగతా అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఆరోపణల మీద ఆధారపడాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చిందో ఈ ప్రభుత్వానికి అర్థం కావటం లేదు. వాళ్ళకి పెద్ద అవకాశం ఇచ్చారు. ఒక మ్యాండేట్ అనేది 164 సీట్లు ఇచ్చిన తర్వాత హాయిగా వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళు చేయాల్సినటువంటి ఆ సూపర్ 6ను నిదానంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ చేతనైన వర్క్ చేసుకుంటూ డెవలప్మెంటు అదేవిధంగా సంక్షేమ పథకాల వైపు వెళ్ళొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేసినటువంటి తప్పులకి ప్రజా కోర్టులో శిక్ష అనుభవించింది. ఆల్రెడీ ప్రజలు శిక్ష వేశారు. మీరు చట్టబద్ధంగా శిక్షలు వేయడానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చేయొచ్చు, అది మీకు అధికారం కూడా మీకు ఉంది. అది వదిలిపెట్టేసి ఈ రోజున మాటలకి విమర్శలకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏంటి అని మనం చూసాం. మరి ఇదే విషయాలని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, లేకపోతే డిబేట్లో అనేకమైనటువంటి వాళ్ళు న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు, ఇవి మీరు ప్రభుత్వంలో ఉన్నారయ్యా, మీరు ఆల్రెడీ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది, మీరు ఎందుకు లడ్డూ ప్రసాదాన్ని అపచారం చేశారని గోలగోల పెడతారు, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎందుకు రాజకీయాలను వాడుకుంటారు, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తారు అని అంటే వాళ్ళ మీద సోషల్ మీడియాలోనూ అదేవిధంగా మిగతా విరుచుకుపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేమంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత
నాకు తెలిసి ఆ, ఈ 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పరిధి దాటి విమర్శలు చేసుకుంటూ ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఒకటి మీరు గమనించండి, ఆ, తిరుపతి లడ్డు సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా వివాదం చేశారు ఏంటి అనేటువంటి దాని మీద నేరుగా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు నేరుగా మొట్టికాయలు వేసింది ఎవరికి? ముఖ్యమంత్రికి కదా మొట్టికాయలు వేసింది, ఈ ప్రభుత్వానికి కదా. అదేవిధంగా మీరు ఇది కాదండి, ఈ ఒక్క అంశం ఒకటే కాదు, మీరు గమనిస్తే ఇప్పుడు రోజు మాట్లాడితే ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే ఈ వరదల తర్వాత ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయటానికి మొత్తం దాన్ని కూలగొట్టేసి 100 గ్రామాలని ముంచేసేసి లక్షల మందిని చంపేయటానికి కుట్రలు చేశారని మాట్లాడుతున్నారు. పోనీ ఇప్పుడు వరకు దాని మీదేమన్నా ఆ విధంగా దేశద్రోహం కేసులో కుట్ర కేసులో ఏమైనా నమోదు చేశారా? లేదా జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే మిగతా వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? మరి అంటే ఊరికే మాట్లాడటానికి ఎందుకున్నారు? కృష్ణాంజనేయులు గారు మీరే మాట్లాడండి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా ఆదరాబాదరా కేసులు పెట్టి A37 లోపలేదండి. నిదానంగా దర్యాప్తు చేసి ఒక 2-3 ఏళ్లలో మొత్తం నిందితులందరినీ కూడా కోర్టు ముందు హాజరు పెడుతుంది. మనం ఓపిక పట్టాలి. అవును, ఎవరు చేయొద్దన్నారండి? చెయ్యమని చెప్పండి. తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? మీ దగ్గర అధికారం ఉంది, NDDB రిపోర్ట్ వచ్చింది జూలై 23న, మీ సెప్టెంబర్ 13వ తేదీన మీ ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఆల్రెడీ చర్యలు తీసుకో. దాని మీద కేసులు పెడతావా? అప్పుడే సిట్టు వేస్తావా? లేకపోతే ఇంకో దర్యాప్తు చేస్తావా? దర్యాప్తు చెయ్యి. అదేవిధంగా అది వదిలిపెట్టేసి సుబ్బారెడ్డి కుటుంబము, సుబ్బారెడ్డి సతీమణి, వీళ్ళు క్రిస్టియన్లు, కరుణాకర్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్లు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, వీళ్ళు క్రిస్టియన్లు కాబట్టి తిరుపతి దేవస్థానానికి మొత్తాన్ని కూడా వీళ్ళు జంతువుల కొవ్వుతో నెయ్యికి బదులుగా ప్రసాదాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేశారు అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం ఏంటండి? డిప్యూటీ సీఎం ఏమో మీరందరూ ఏం చేస్తున్నారు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోయారు, రండి మీరందరూ మాట్లాడండి, కొట్లాడండి, పోరాడండి అని ఆయన రెచ్చగొట్టడం ఏంటండి? ఇది అవసరం ఏమిటి అంటున్నాను నేను అనేది. మీకు 3 ఏళ్ళు ఎందుకు? 5 ఏళ్ళు సమయం ఉంది. కావాల్సిన మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది. అంటే మీ వైట్ పేపర్లన్నీ రిలీజ్ చేశారు. వైట్ పేపర్లు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి దగ్గర నుంచి, అప్పుడు మదనపల్లి ఫైల్స్ అన్నారు కొన్ని రోజులు. అలాగా ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకొచ్చి మొత్తం ఎపిసోడ్లు తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కొత్త అంశాన్ని తీసుకొని కాల్ మనీ లేకపోతే అవునండి, అది ఈ నెల షెడ్యూల్ ఏ నెల కానేలండి ఫ్రెష్ గా ఉంటుంది. ఈ నెల షెడ్యూల్ కాల్ మనీ, నాకు తెలిసి పేర్ని నాని, కొడాలి నాని పేర్లు కూడా వచ్చేసినాయి. ఎందుకు ముసుగులో గుద్దులాట? ఫిక్స్ అయిపోతున్నారట, ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నానీలు టార్గెట్ అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నానీలు టార్గెట్ అనేటువంటి, కొడాలి నాని టార్గెట్ అనేటువంటిది ఇప్పుడు కాదు కదా. అంటే కేసు కొత్తది, కాల్ మనీ కేసు కొత్తది. అదే రెడ్ బుక్ లో ఆల్రెడీ ప్రకటనలు చేశారు. నారా లోకేష్ ప్రకటనలు చేసి పెట్టుంచారు కదా. పడ్డాయిర్ల మీద ఎవరు నడిపించాలి, నిక్కర్ల మీద ఎవరు నడిపించాలి, ఏ విధంగా అనేటువంటిది ఆల్రెడీ రెడ్ బుక్ లో అప్పుడు రాశారు, మాట్లాడారు కదా. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి కావాల్సినటువంటి కేసులు ఇవన్నిటి మీద ఏదైనా పెట్టొచ్చు, ఎవరు కాదు అని అంటలేదు. ఊరికే మాటలు మాట్లాడటము, ప్రకటనలు చేయటము, విమర్శలు చేయటము, అది కూడా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి ఈ స్థాయికి దిగజారారో చంద్రబాబు నాయుడు అని నాకైతే అర్థం కావటం లేదండి. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కాబట్టి, ఆయన చూసి నేర్చుకుంటున్నానని చెప్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా మరి ఈ మధ్య కాలంలో ఆయన కూడా పరిధి దాటి మాట్లాడుతున్నటువంటి, నాకు తెలిసి అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా వ్యవహరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కొంత ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం. మొన్న ఇక దుర్గగుడి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం విషయంలో మొత్తం హిందూ భక్తులు వీళ్ళందరూ రావాల్సిందని అందరినీ టార్గెట్ చేసి ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి మొదమే కార్తీ వాళ్ళ దగ్గర నుంచి అందరినీ విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఒకటేనండి. ఇప్పుడు అయింది 100 రోజులే, ఇంకా 5 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో 3 నెలలు అయింది. కావాల్సినంత సమయం ఉంది. మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి. తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టొద్దు. అసలు జగన్మోహన్ రెడ్డిని అసలే వదిలిపెట్టొద్దు. వాళ్ళు మీ టార్గెట్ కాదనటం లేదు, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. తప్పులు చేసినప్పుడు ఎందుకు వదిలిపెట్టడం? ప్రతిసారి అడుగుతాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు,
వీళ్ళు రాజకీయాల ముసుగులో తప్పులు చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు. వీళ్ళని వదిలిపెట్టాలా తమ్ముళ్ళు అంటున్నారు. ఎవరు వదిలిపెట్టమని అడుగుతున్నారు? మేము మిమ్మల్ని ఎవరైనా వదిలిపెట్టమని అడుగుతున్నారా? ఊరికే విమర్శలు చేయటం వల్ల ఉపయోగం ఏముంది? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్కోబార్ 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 అని చెప్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ కుంభకోణాలు చేశాడు, ఏం చేశాడు, ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ కోర్టులు కూడా అన్ని తెలుస్తే కాదంటలా జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసాను నేను అంటలా. నువ్వు ఎస్కోబార్ అన్నందువల్ల నువ్వు ఉపయోగం ఏముండదు. ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాడు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి అతన్ని ఎస్కోబార్ అని ఒక డ్రగ్ సంబంధించినటువంటి మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తితో పోల్చటం, ఇలాంటి దీని వ్యవహారం ఇవన్నీ కూడా అసలు వీళ్ళు రాజకీయాలు ఉండటానికే పనికిరారు అనేటువంటి విధంగా ప్రజల్లో పదే పదే మాట్లాడటం. పనికిరారు అనేటువంటి విషయం మీరు కాదు చెప్పాల్సింది, జనం చెప్పాలి. అందుకు అనుగుణంగా వాళ్ళని దోషులుగా నిలబెట్టి కోర్టుల ముందు నిలబెట్టి. రైట్ అండి, రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రవికిరణ్ గారు, సో షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇంకా కొత్తగా ఏంటంటే ఈ